ఏమైందండి? నాకు ఇంకో పెళ్ళైనట్టు కల వచ్చింది. అలా అయితే నువ్వు హ్యాపీయే కదా. ఇంకో పెళ్ళైంది కూడా నీతోనే. ఉదయాన్నే దీంతో ఎంత చూస్తే నా కొడుక ఏమనుకుంటున్నాడు? ఏమైందండి? ఒక నా కొడుకు నువ్వు రోజు ఇలా తాగొచ్చే బదులు నీ పెళ్ళ నా ఇంటికి పంపిరా నేను చూసుకుంటా అన్నాడు. చెప్పుతో కొట్టకపోయారా? కుక్కను కొట్టినట్టు కొట్టి ఈదిలో పడేసి వచ్చావాడిని. మంచి పని చేశారు. ఇంతకీ ఎవరా ఎదవ అనింది? నాయన కుమ్మేసిన మా నాయన్నే కొడతా. ఏమండి నా కోసం ఒకటి చేస్తారా? నీకేం కావాలో చెప్పురా బంగారం. నీకు బంగారం కావాలా, వజ్రాలు కావాలా, లేదా కొండ మీద కోతునైనా సరే నీ కోసం తెచ్చి పెడతాను రా బంగారం. అవన్నీ వద్దు గానీ మీ అమ్మ మీ నాయన్ని వేరు కాపురం పెట్టండి. మన ఇద్దరు ప్రవేశం లేకుండా పోతుంది. విడాకులకు రెడీగా ఉండు. ఈ రోజు ఒక గేమ్ ఆడదాం. పుట్టిన తర్వాత ఎవరైతే అమ్మ అంటారో వాళ్ళు ఓడిపోయినట్టు, సరేనా? సరే అయితే ఇప్పుడు నా వంతు. అమ్మో 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 నేను ఓడిపోయాను. అమ్మో నువ్వు భలే గెలిచావా? ఏమండి మన పెళ్ళయ్యాక మా నాన్న కట్నం మీ చేతిలో పెట్టి మీ చెవులో ఏదో చెప్పాడండి. ఏం చెప్పాడు? కట్నం కావాలంటే ఇంకా ఎక్కువైనా ఇస్తాను కానీ మా కూతురు మాత్రం మళ్ళీ తిరిగి ఇంటికి రాకూడదు అన్నాడు. ఏమండి మీకు నా ఫ్రెండ్ రమ్య తెలుసా? ఏది పొడవుగా ఉంటది, బాగా ఎర్రగా బుర్రగా ఉంటది తనేనా? అదే. ఏది మోడల్ లాగా స్టైల్ గా నడుస్తుంది, వెంట్రుకలు కూడా ఎంత పొడవుగా ఉంటాయి తనేనా? తనే. తనకి ఒక యోగా టీచర్ కావాలంట. మీకు ఎవరైనా తెలుసా? చిన్నప్పటి నుంచి నేను కూడా యోగా టీచర్ తెలుసా నీకు? మా టిఫిన్ ఏం చేసావమ్మా? చెప్పు నాయన నీకేం కావాలా? వేడి వేడిగా దోశ చికెన్ కర్రీ చేయమా. వినిపించట్లే. పోనీ మంచిగా ఇడ్లీ చేపల కూరనా చేయమా. వినిపించట్లేదురా. నా బతుకు ఈ రోజు కూడా ఉప్మానే దిక్కున్నట్టుంది. ఉప్మానా 2 నిమిషాలు చేసేస్తా. నువ్వే తెలివి తక్కువ. నేను చెప్తా ఉన్నాను మిత్రులు ఎవరు తెలుగు గల వాళ్ళని. నీకు నా ఇల్లు తెలుసు కదా? తెలుసు. నేను ఇంట్లో ఉన్నానో లేదో పోయి చూసిరాబా. సరిపోతా. నేను చెప్పలేడు తెలివి తక్కువ. ఆ మాత్రం నీ దగ్గర పోవాలా? కాల్ చేస్తే సరిపోయేదిగా. ఇద్దరు తెలుగు గల వాళ్ళేరా. అరే నీకు అమ్మ అంటే ఇష్టమా నానంటే ఇష్టమా? అమ్మతో కూడా కాస్త వాటర్ తీసుకురావే. తీసుకురాను. నువ్వు పని చేస్తే మాత్రం నీ బాస్ నీకు శాలరీ ఇస్తాడుగా. నేను కూడా ఇంట్లో పని చేస్తున్నాగా, నాకెందుకు శాలరీ ఇవ్వట్లా? నువ్వు చెప్పింది కూడా కరెక్టేనే, కానీ నేను సరిగా పని చేయకపోతే నా బాస్ నన్ను మార్చేసి కొత్త వాళ్ళని తెచ్చుకుంటాడు. నేను కూడా నిన్ను మార్చేసి కొత్త వాళ్ళని తెచ్చుకునేదే. నేనొకటే చాలా కాఫీ కూడా పెట్టుకొచ్చేదండి. ఫ్రిడ్జ్ ఒకసారి ఓపెన్ చేయి. చేసా. మళ్ళా క్లోజ్ చేయి. చేసా. మళ్ళీ ఓపెన్ చేయి. చేసా. ఎలాగుందిరా? ఏం తేడా కనిపించలే? ఏం లేదా? మీ నాయన అన్ని అబద్ధాలే చెప్తాడురా. ఏమైందమ్మా? ఫ్రిడ్జ్ పట్టుకుంటే కరెంట్ వస్తుంది అన్నాళ్ళే. హలో, వేసుకున్నారా సూది? ఇప్పుడే నర్సు వేసి వెళ్ళిందే. నొప్పిగా లేదా? లేదు లేదు, నొప్పే లేదు. అది సూది పొడిచినా కూడా నొప్పి ఉండదు. ఇంట్లో ఆడితే మాట్లాడితే నొప్పి వచ్చేస్తది. Thank you for watching. Please like, share and subscribe.